భయం అయితే కనిపిస్తుంది, విచారణలకు రావటం లేదు అంటేనే సమ్ యాక్షన్ కనిపిస్తుంది కాబట్టి వైసీపీ నాయకులు ఇలా బీరాలు పలుకుతున్నారని చెప్పి చాలా మంది కనిపిస్తుంది. మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్, ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్. అంటే దీన్ని ఇక్కడ బేసికల్ గా మనం ఒక వారం 10 రోజుల క్రితం ఒక కార్టూన్ వచ్చింది మేడం ప్రముఖ దినపత్రికలో. మాజీ ఐఎన్పిఆర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు విజయగొండ వీలు చూసుకుని విచారణకు వస్తారని నోటీస్ కి రిప్లై ఇస్తుంది. దాని మీద వ్యంగ్యంగా కార్టూన్ కూడా వాస్తవాలు ఇప్పుడు ప్రస్తుతం మూఢంగా ఉంది, పైగా నా జన్మరాశికి శని దోషం ఉంది, సంవత్సరాల తర్వాత మంచి రోజు చూసుకుని నేనే విచారణకు హాజరవుతానని ముందుగా ఉగాది శుభాకాంక్షలు లేఖ పంపారంట మేడం. వాస్తవంగా ఇది వ్యంగ్యంగా వేసినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇదే ఫెసిలిటీ ఒక సామాన్య దొంగ కూడా ఇస్తారా మేడం? నాకు నచ్చినప్పుడు వస్తాను అంటే నేను అదే అడుగుతున్నాను. మాకు ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి అంటే ఆగుతున్నారు, లేదు మాకు హెల్త్ బాగాలేదంటే ఆగుతున్నారు. ఎందుకంత ప్రివిలేజ్? అదే ఇప్పుడు రేపొద్దున రాష్ట్రంలో నేరాలు చేసిన దొంగలు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట చెప్తారు, మాకు ఇంట్లో పని ఉంది, లేకపోతే హెల్త్ బాగోలేదు, నాకు కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. సీఎం గారికి, ఇప్పుడున్న సీఎం గారికి ఆ రోజుల్లో వారి కూతురు వివాహానికి సంబంధించి కూడా అవ్వలేదు మేడం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 14 ఏళ్లు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న నేతని, ఒక దేశంలోనే టాప్ మోస్ట్ రెస్పెక్టెడ్ పొలిటీషియన్ గా పేరు పొందిన నేతని ఆయన వివాహ దినోత్సవం రోజే అరెస్ట్ చేసి జైల్లో వేశారు మేడం. అది కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్న కేసులో. అలాంటప్పుడు ఇక్కడ ఆధారాలన్నీ క్లియర్ కట్ గా కనబడతా అంటే ఇంకా మోడం వజ్రం చూసుకుని చేయటం అనేది ఇది ఈ సబబుగా లేదు. ఇక్కడే కొంచెం ఉదాసీనత కనబడుతుంది అనేది ఒక రీజన్. అట్లాగే ఇందాక ఒక పాయింట్ వచ్చింది మేడం, విడుదల రజనీ గారు రైతులకి దగ్గర మోసం చేసి దాన్ని డబ్బు కట్టారు. అలాగే పేరి నాని గారు సతీమణి గోడౌన్ లో రైస్ అమ్మేసిన తర్వాత దానికి డబ్బులు కట్టారు. అట్లాగే విజయసాయి రెడ్డికి అనుకో ఒక కాకినాడ సీపోర్ట్ లో వాటాలను మళ్ళీ బదలాయించి చేశారు. అంటే ఒక దొంగ వచ్చి డబ్బులు నేను దొంగతనం చేశాను, ఇదిగో ఇంట్లో ఇది కట్టేస్తానంటే దొంగతనం కేసు పోతుందా మేడం? కరెక్ట్. మీరు కూడా చెప్పండి, మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇస్తే హి విల్ ఆన్సర్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? యా గాట్ ఇట్. పదే ఒక్క మాట చెప్తాను మేడం, పదే నేను పదే మేము కక్షాదింపు చేయమంటున్నారు. అలాగే ఒక్క విషయాన్ని గుర్తు చేసేది మేడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజస్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీద ఒక బాధ్యత ఉంది. అదేంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, దాన్ని మర్చిపోకూడదు. దుష్టులని శిక్షించకపోతే ఆయన ధర్మాన్ని ఆయన సరిగ్గా నిర్వర్తించకపోయినట్టే. అది ఏ స్థాయిలో సరే గవర్నమెంట్ ఏం చేయాలని